మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీన రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాబోతున్నటువంటి 14, 16వ తారీఖు వరకు కూడా ఇక రవి సానుకూలమైనటువంటి స్థితి, వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ అన్వేషణ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, రవి అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది, నూతన అవకాశాలను ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. మీరు చేసేటువంటి పనిలో మీ మీద మీకు నమ్మకం, అదేవిధంగా మీ ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడానికి సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగాన్వేషణలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఒక బలమైనటువంటి ఏర్పడేటువంటి ఒక పరిచయాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అధికమైనటువంటి శారీరకమైనటువంటి ప్రెజర్ అనేది ఉంటుంది. సమసప్తక దృష్టితో ఉన్నటువంటి కుజుడు మరియు అదేవిధంగా శని యొక్క పరస్పర దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తతో మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలోనూ అధికమైనటువంటి ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రొటేషన్ పరంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉండటం, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలోచన కలగటం జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అభద్రతా భావం ఆరోగ్యపరంగా జాగ్రత్తలకు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉంది. ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి స్థితి, శోకతృప్త హృదయంతో అప్పుడప్పుడు మానసికమైనటువంటి బాధలు కలిగించేటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖున సప్తమంలోకి రవిగ్రహ సంచారం సమసప్తక దృష్టితో తండ్రి కొడుకులైనటువంటి రవి శనిలు సమసప్తక దృష్టిలోకి రాబోతున్నారు. ఈ యొక్క పరస్పర దృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రిలేషన్షిప్స్ విషయంలో, ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగాను ఉద్యోగ పరంగాను ఎటువంటి మార్పులు తీసుకునే సమయంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది. 7వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఉద్యోగ పరంగాను ఖర్చు పరంగాను ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ పరంగాను జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా 1000 స్థానంలో జరుగుతున్నటువంటి యొక్క చంద్రగ్రహణం, ముఖ్యంగా రక్తవర్ణంలో మారబోతున్నటువంటి చంద్రుడు 1000 స్థానంలో జరుగుతున్నది. ఈ యొక్క ప్రభావరీత్యా రాబోతున్నటువంటి 7వ తారీఖు నుంచి అంటే శుద్ధ పౌర్ణమి నుండి అమావాస్య వరకు అంటే 15 రోజుల కాలము ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఖర్చు పరంగాను మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఇక గ్రహణ దోష నివారణం, ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా తుండులం అంటే ఏవైతే ధాన్యం ఉంటుందో, ముఖ్యంగా బియ్యం ఉంటుందో బియ్యాన్ని, దాంతోపాటు నల్లటి ధాన్యాన్ని అంటే మినుములు ఏవైతే ఉంటాయో నల్ల మినుములు, వాటిని కూడా పక్కన ఉన్నటువంటి దేవాలయంలో, మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానం ఇచ్చేసి పావుసేరు. అదే విధంగా వచ్చేటప్పటికి అమ్మవారు ఎవరైతే దుర్గాదేవి ఉంటారో దుర్గాదేవి రాహువు తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటారు. కాబట్టి కుంకుమార్చన చేసుకోండి, కుంకుమాన్ని ప్రతిరోజు పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు 15 రోజుల కాలం ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగాను అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను ఇక భయభ్రాంతులు కలిగజేసేటువంటి స్థితి నుంచి తగ్గించగలుగుతాయి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో శని, అదేవిధంగా 1000 స్థానాల్లో కూడా శని ఉన్నాడు. శని అంటే రాహు శనిభాత్ అని చెప్పి శ్లోకం చెప్తుంది. అంటే రాహు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని యొక్క ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరిహారాలు అనేది చేసుకోవాలి. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి
సానుకూలమైనటువంటి ఫలితాలు మొదటి 16వ తారీఖు వరకు పొందగలుగుతారు. తర్వాత 16వ తారీఖు తర్వాత నుండి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ విషయంలో జాగ్రత్తమైనటువంటి పని తీసుకోవాలి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ముఖ్యంగా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. కోపాన్ని చాలా వరకు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు సంపాదించినటువంటి భాగ్యం ఏదైతే ఉంటుందో ఆ భాగ్యాన్ని మీ యొక్క కోపంతో పోగొట్టుకోవద్దు. మనిషిని దూషించడం ద్వారా మనకు మనసులో ఉన్నటువంటి పుణ్యమంతా మనం సంపాదించుకున్న ఉన్నటువంటి పుణ్యమంతా పోయి మనకు పాపాన్ని మూట కట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనిషిని దూషించకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సప్తమంలో కూర్చేటువంటి రవి, అదే విధంగా శని పరస్పర వీక్షణ, దాని తర్వాత రాహుగ్రహ జరిగేటువంటి ఈ యొక్క రాహుగ్రస్త జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం ప్రభావరీత్యా ఈ యొక్క నియమాలను పాటించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్పెక్యులేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలకి ప్రయత్నం చేయడానికి 16వ తారీఖు వరకు రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మిగతా పరిహారాల గురించి మాట్లాడినట్లయితే సూర్యారాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సూర్యగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగొందడానికి 16వ తారీఖు నుండి విశేషంగా పలికొస్తుంది. సూర్యారాధనలో ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా కాపర్ యూటెన్సిల్స్ లో నిత్యం నీటిని సేవించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్య నమస్కారాలు చేయాలి. వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇవి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కుజగ్రహ మంత్ర జపంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం, భాద్రపద మాసంలో ముఖ్యంగా బహుళపక్షం అనేది రేపు రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి వస్తుంది. కరెక్ట్ గా ఈ చంద్రగ్రహణం జరిగే తర్వాత నుంచి బహుళపక్షంలో పితృదేవతలకి పిండ తర్పణాలు చేసుకున్నట్లయితే రవి కూడా అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. శని మీ గ్రహం మీద వీక్షణ ఉంది కాబట్టి తర్పణాలు చేసుకోండి. మీ పెద్దలని పూజించండి. ఈ 15 రోజుల కాలం ఆ యొక్క పెద్దలను పూజించడం ద్వారా శాప విమోచనాలు ఏవైతే ఉంటాయో ఆ శాప విమోచనాలు తగ్గటం, అదేవిధంగా పుత్రకాంక్ష, పుత్రులు సంతాన ప్రాప్తి కలగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఉద్యోగ పరంగా కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని పొందగలుగుతారు. బహుళపక్షం అనేది రేపు రాబోతున్నటువంటి 7వ తారీఖు నుంచి 15 రోజుల పాటు అంటే అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా మంచి కాలంగానే చెప్పవచ్చు పితృదేవతలని పూజించడానికి. ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.